హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ అన్నౌన్ యూనివర్స్ తెలుగు ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ప్రపంచంలో కొన్ని సంఘటనలు కేవలం కథలు కావు. వీటిని చూసిన వారు, అనుభవించిన వారు ఇప్పటికీ భయంతో గుర్తు చేసుకుంటారు. అలాంటి ఒక భయంకరమైన సంఘటన ఇంగ్లాండ్లోని లండన్ నగరంలోని ఒక సాధారణ ఇంటిలో జరిగింది. ఒక చిన్న కుటుంబం నివసించే ఆ ఇంట్లో వింత శబ్దాలు, అసాధారణ సంఘటనలు, కనిపించని శక్తి ప్రభావం ఇవన్నీ కలిసి ప్రపంచంలోని అత్యంత ప్రసిద్ధ హాంటింగ్ కేసుల్లో ఒకటిగా మారాయి. ఇది ఎన్ఫీల్డ్ హాంటింగ్ కథ. సంవత్సరం ఇంగ్లాండ్లోని లండన్ నగరంలో ఎన్ఫీల్డ్ ప్రాంతంలో ఒక సాధారణ ఇల్లు ఉండేది. ఆ ఇంట్లో ఒంటరిగా తల్లి, ఆమె పేరు పెగ్గీ హార్జిన్, తన పిల్లలతో కలిసి జీవించేది. ఒక రాత్రి ఆమె పిల్లలు ఇంట్లో వింత శబ్దాలు విన్నారు. మొదట వారు అది సాధారణ శబ్దమే అనుకున్నారు. కానీ కొన్ని రోజుల తర్వాత ఆ శబ్దాలు మరింత భయంకరంగా మారాయి. గోడల దగ్గర నుంచి తట్టే శబ్దాలు వినిపించాయి. ఫర్నిచర్లో కదులుతున్న శబ్దాలు వినిపించాయి. ఎవరో ఇంట్లో తిరుగుతున్నట్లు అనిపించడం జరిగిందనమాట. ఈ కుటుంబ సభ్యులు దాంతో చాలా భయపడిపోయారు. ఒకరోజు రాత్రి పిల్లల గదిలో ఉన్న వస్తువులు స్వయంగా కదలడం ప్రారంభించాయి. కుర్చీలు కదిలాయి, డ్రాయర్లు తెరుచుకున్నాయి. భారీ వస్తువులు ఒక చోట నుంచి మరో చోటకు వెళ్ళాయి. కుటుంబం పోలీసులకు సమాచారం ఇచ్చింది. దాంతో పోలీసులు ఇంటికి వచ్చి పరిశీలించారు. కానీ వారికి ఎలాంటి కారణం కనిపించలేదు. అయితే పోలీసులు వెళ్ళిన తర్వాత కూడా ఆ వింత సంఘటనలు కొనసాగాయి. ఈ కేసులో అత్యంత ఆశ్చర్యకరమైన విషయం, ఒక చిన్నారి గొంతులో నుంచి ఒక వృద్ధుడి లాంటి స్వరం వినిపించిందని చెప్పడం. ఆ స్వరం తనను ఆ ఇంటిలో చనిపోయిన వ్యక్తిగా పరిచయం చేసుకున్నట్లు కొందరు తెలిపారు. నిజానికి ఆ స్వరం ఎలాగుందంటే వింతగా ఉండేది, లోతైన గొంతుతో ఉండేది, చిన్నది మాట్లాడుతున్నట్లు అనిపించేది కాదు. ఈ విషయం తెలుసుకున్న తర్వాత మీడియా, పరిశోధకులు ఆ ఇంటికి వచ్చారు. ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన హర్రర్ పరిశోధకులు ఈ సంఘటనను పరిశీలించారు. వారింట్లో రికార్డు పరికరాలు ఏర్పాటు చేశారు. కొన్ని విచిత్రమైన శబ్దాలు రికార్డు అయ్యాయని చెప్పారు. కొంతమంది ఇది నిజమైన అతీంద్రియ సంఘటన అని నమ్మారు. మరికొందరు మాత్రం ఇది పిల్లల మానసిక పరిస్థితి లేదా తెలియకుండానే జరిగిన మోసం కావచ్చని అనుమానించారు. ఎన్ఫీల్డ్ హాంటింగ్ గురించి ఇప్పటికీ 2 అభిప్రాయాలు ఉన్నాయి. అందులో నమ్మేవారు చెప్తున్నది ఏంటంటే, చాలామంది ప్రత్యక్ష సాక్షులు ఉన్నారు. అలాగే పోలీసులు కూడా కొన్ని సంఘటనలు చూశారు, రికార్డింగ్స్ కూడా ఉన్నాయి. రెండవది, అనుమానించేవారు చెప్తున్నది ఏంటంటే, కొన్ని సంఘటనలు పిల్లల కల్పన కావచ్చని, కొన్ని విషయాలు అతిశయోక్తిగా చెప్పబడ్డాయని చెప్పారు. కానీ ఆ ఇంటిలో జరిగిన ప్రతి విషయం ఎప్పటికీ పూర్తిగా వివరించబడలేదు. కాలం గడిచిపోయింది. ఆ ఇంటిలో జరిగిన సంఘటనలు ప్రపంచవ్యాప్తంగా హర్రర్ కథల్లో ఒక భాగమయ్యాయి. నిజంగా దయ్యం ఉందా, లేక మనసులోని భయమేనా? ఈ ప్రశ్నకు ఖచ్చితమైన సమాధానం ఎప్పటికీ లేదు. కానీ ఎన్ఫీల్డ్ హాంటింగ్ ప్రపంచంలోని అత్యంత చర్చించబడిన రహస్యమైన దయ్యం సంఘటనలో ఒకటిగా నిలిచిపోయింది. నిజానికి ఈ స్టోరీని ది కంజరింగ్ 2 మూవీనైతే తీశారన్నమాట. కొన్ని ఇళ్ళు మాత్రం కేవలం గోడలు, తలుపులు మాత్రమే కాదు, వాటి వెనుక కొన్ని తెలియని కథలు దాగి ఉంటాయి. ఎన్ఫీల్డ్ ఇల్లు కూడా అలాంటి ఒక రహస్యమే. మీరు ఈ కథను నమ్ముతారా? ఇది నిజమైన దయ్యం సంఘటనేనా, లేక ఒక మిస్టరీనా? మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. అండ్ మన వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నాకు కొంచెం సపోర్ట్ ఇచ్చి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.